So in scanning, our objective is to find open ports and services. So usually మనం ఒక సిస్టంలోకి ఎంటర్ అవ్వాలంటే కనుక we need one entry point. So if you want to enter into a system, we need a logical entry point. So physical ports ఉంటాయి, లాజికల్ పోర్ట్స్ రెండు ఉంటాయి. సో ఫిజికల్ పోర్ట్స్ వచ్చేసరికి మన యూఎస్బి డ్రైవ్, విజిఏ కేబుల్ అండ్ సాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిజికల్ పోర్ట్స్ అవన్నీ కూడా. బట్ వీ హ్యావ్ లాజికల్ పోర్ట్స్ ఇన్ ఎవ్రీ సిస్టమ్. సో దీస్ లాజికల్ పోర్ట్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు రన్ సమ్ సర్వీసెస్ ఇన్ ఎ సిస్టమ్. సో కొన్ని సర్వీసెస్ రన్ చేయడం కోసం we need this port numbers, we need this logical ports. సో సపోజ్ మనం హెచ్టిటిపి సర్వీస్ రన్ చేస్తున్నాం అనుకోండి, అది ఇంకొకరికి ఆఫర్ చేయాలంటే we need one entry point for that service. If you want to send a mail, we need one entry point or exit point to that particular service. సో అలాగా ఒక పర్టికులర్ సిస్టమ్కి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఒక సర్వీస్ రన్ చేయాలంటే. So now we are trying to find out those services and those port numbers. So coming to ports, we have a count like 0 to 65538. So 65,535 ports are there from 0 to 6. Total 65,536. We won't take 0 as a consideration. 0 on a port number undadu. So we will take a 65 to 535. So from this, there are OS level ports. OS level ports వచ్చేసరికి that means some services. There are some services which are already predefined. That is from 1 to 1023. So from 1023 up to 10, I think 1023, yeah, 1 to 1023. So these ports are OS level ports. OS level ports are we'll call it as మన సర్వీసెస్, మెయిన్ సర్వీసెస్, హెచ్టిటిపి సర్వీస్ కానీ, ఎఫ్టిపి సర్వీస్ కానీ, సో ఇవన్నీ కూడా సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ రేంజ్ 101 to 1023. మన హెచ్టిటిపి ప్రోటోకాల్ కానీ, ఎఫ్టిపి సర్వీస్ కానీ, ఎస్ఎస్హెచ్ సర్వీస్ కానీ, అండ్ హెచ్టిటిపిఎస్ సర్వీస్ కానీ, సో ఆల్ ద ఇంపార్టెంట్ సర్వీసెస్, సో those are available under 101 to 1023. So these are OS level ports and completely ఒక సిస్టమ్ కి రిలేటెడ్ పోర్ట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి we have application level ports. So application ports వచ్చేసరికి they will start from 102.4 to 49,152. సో టోటల్ ఈ రేంజ్ పోర్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీకు ఆర్కిల్ సర్వర్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, సో ఇలాగ కొన్ని అప్లికేషన్స్కి we will use this range of port numbers. సో స్పెసిఫిక్గా ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు we will try to use this port numbers to assign some services. ఓకే, ఇవి కూడా మీకు ప్రీడిఫైన్డ్. బట్ ఒకవేళ మీకు ఆ సర్వీస్ లేదనుకోండి, యూ కెన్ యూజ్ దట్ పోర్ట్ నెంబర్. సపోజ్ మీకు ఆర్కిల్ సర్వర్ 1482 అనుకుంటా, 1482 అనుకోండి. సో మీరు ఆర్కిల్ సర్వర్ యూజ్ చేయట్లేదంటే యూ కెన్ యూజ్ దట్ పర్టికులర్ పోర్ట్ నెంబర్ ఫర్ ఎనీ అదర్ సర్వీస్. బట్ ఓఎస్ లెవెల్ పోర్ట్స్లో మీకు ఉన్న పోర్ట్ నెంబర్ రేంజ్ ఏదైతే ఉందో అవి మీరు స్పెసిఫిక్గా అసలు ఎవరికి అసైన్ చేయకూడదు. అప్లికేషన్ పోర్ట్స్లో ఒకవేళ మీరు అప్లికేషన్ యూజ్ చేయకపోతే యూ కెన్ యూజ్ దట్ పోర్ట్ నెంబర్. అర్థమైందండి? హలో, ఓఎస్ లెవెల్ పోర్ట్స్ 1 to 1023 ఉన్నాయి కదా. సో ఈ పోర్ట్ నెంబర్స్ వచ్చేసరికి హెచ్టిటిపి సర్వీస్, ఎఫ్టిపి సర్వీస్, హెచ్టిటిపిఎస్ ఇలాగ కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. సో అవి మనం చేంజ్ చేయకూడదు. సో ఆ లెవెల్ ఈ రేంజ్ పోర్ట్ నెంబర్స్ మీరు దేనికి అసైన్ చేయకూడదు, ఒకవేళ వాడినా వాడకపోయినా. బట్ ఇక్కడ అప్లికేషన్ పోర్ట్స్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే ఆర్కిల్ సర్వర్కి, ఎస్క్యూఎల్ సర్వర్కి, నెస్సెస్ అప్లికేషన్ కొన్ని సాఫ్ట్వేర్స్కి దే హ్యావ్ అసైన్డ్ సమ్ పోర్ట్ నెంబర్స్. ఓకే, సో ఒకవేళ మీరు ఆర్కిల్ సర్వర్